మిత్రులకు నా సుమాంజలులు. మిత్రులారా, ఈ రోజుల్లో షుగర్ వ్యాధి 170 మందికి వచ్చేసింది. మనం ఇలాగే నిర్లక్ష్యం చేస్తూ ఉంటే 100కు 100 గ్యారంటీ. అందుకే జీవితంలో షుగరు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చెప్తున్నాను. ప్రపంచంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రమే షుగర్ వ్యాధి వచ్చిన వారిలో నెంబర్ 1 స్థానంలో ఉంది. దీనికి నిర్లక్ష్యం ఏంటంటే షుగర్ వ్యాధి నాకు రాదులే అని. వాడికి వచ్చాక నీకెందుకు రాదు? ఇంట్లో మీ అమ్మ నాన్నకు వచ్చాక నీకెందుకు రాదు? అట్లీస్ట్ కనీసం నీ అన్నకు వచ్చాక నీకు రాకుండా ఉంటుందా షుగరు? అందుకే నిర్లక్ష్య ధోరణి మానుకోవాలంటున్నాను. ఈ నిర్లక్ష్య ధోరణికి గల కారణాలు 4 ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ వ్యసనం, టీ వ్యసనం. రెండవది శరీరానికి తగిన చేదు ఒగరు అందించకపోవడం. మూడవది అతిగా దిగులు పడడం. 4 శారీరక శ్రమ చేయకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ టీల గురించి చెప్తున్నాను. కాఫీ టీల వ్యసనం ఎంత వ్యసనం తెలుసా? మందు తాగే తాగుడుబోతల కన్నా కాఫీ టీ వ్యసనం డబల్ త్రిబుల్ హైలైట్లు ఉంది. ఆడవారితో సహా రోజుకు 100 సార్లు తాగుతున్నారు టీలు చేసుకొని ఇంట్లో. ఆడవాళ్ళు కూడా. ఆడవాళ్ళకు షుగర్ ఎక్కువ వచ్చింది మగవారి కన్నా సమానంగా. ఇటువంటి చండాలమైన అలవాటు ప్రపంచంలో ఏ దేశస్తులకు ఉండదు. ఒకవేళ ఉండి తాగినా పరగడుపున ఎవరు తాగరు. మన లెక్క చీకట్లు లేచి 4 గంటలకు లేచి హోటల్ని ఎత్తుకులాడుకుంటూ వెళ్ళి అసలు పరగడుపున టీలు కాఫీలు తాగడం ఎంతటి ప్రమాదకరమైన విషయమో తెలుసా మిత్రులారా మీకు? కొంతమంది డాక్టర్లు పరగడుపున మింగమని మాత్రలు ఇచ్చంటారు. ఆయుర్వేద డాక్టర్లు, ఇంగ్లీష్ డాక్టర్లు. అంటే శరీరానికి బాగా పడుతుంది, త్వరగా ఉన్న జబ్బు నయమవుతుందని, రక్తంలో బాగా కలుస్తుందని. మరి అన్నంలోనే మనకు షుగర్ ఉంటే కాఫీలో ఎంత షుగర్ ఉంటుందో తెలుసా మిత్రులారా మీకు? అది పరగడుపున అందించడం. శరీరంలో రక్తంలో ఎక్కువ కలిసిపోయి శక్తి వస్తుంది పరగడుపున తాగడంలో. అందుకే టీలు కాఫీలు పరగడుపున మానేయాలంటున్నాను. ఇంకోటి అతి దిగులు పడడం. ఒకటే విషయాన్ని తలుచుకుంటూ చనిపోయిన వారిని ఇంకేదో ఇంకా పెద్ద పెద్ద ఇష్యూలు జరిగాయి. స్నేహితులారా, ఒకటి విషయం గుర్తుపెట్టుకోరు. జీవితంలో మనం ఏ నాటికైనా చనిపోతాము అనే విషయాన్ని మర్చిపోయి ఎంత హాయిగా బతికేస్తున్నామో తెలుసా? మరి అటువంటి దిగులే పెట్టుకున్నప్పుడు అంతకంటే పెద్ద దిగులు ఏది లేదు జీవితంలో. ఏనాటికైనా చనిపోతామనే దిగులు కన్నా పెద్ద దిగులు ఏది లేదు. అందుకే ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం లేదని తెలుసు కదా మనకందరికీ. మూడోది శరీరానికి తగినంత చేదు ఒగురు అందించాలి. తగినంత అంటున్నా ఇక్కడ. తగినంత అంటే కనీసం దినం చేదు అందించాలి. కొంతమంది ఏం చేస్తారంటే మేము కాకరకాయ వేపుడు చేసుకొని తింటున్నాం డైలీ అంట. కాకరకాయ వేపుడు ఏమి ఉండదు, పైగా జీవుకొని వేపుడు ఎంచుకుంటారు. దాంట్లో చేదు శాతం తక్కువ. కూరలో అతి చేదు ఉంటుంది, జ్యూసులో అతి చేదు ఉంటుంది. పరగడుపున తాగొచ్చు జ్యూసు. ఇంకోటి వేప ఇగుర్లలో కంటికి ఒంటికి సర్వ చేసే గుణం ఉంటుంది. కంటి శక్తి కూడా పెరుగుతుంది. వేప పుల్ల ద్వారా కూడా మనము చేదును అందించవచ్చు వేప పుల్ల ద్వారా. తర్వాత ఇంకొకటి ఒగరు. మన శరీరానికి చేదు ఎంత మేలు చేస్తుందో ఒగరు కూడా అంతే మేలు చేస్తుంది. ఈ ఒగరు మన ఒంటింట్లో మెంతుల రూపంలో సమృద్ధిగా ఉంది. మెంతులను డైరెక్ట్ తినలేకపోయినా కానీ మజ్జిగ ద్వారా పొడి చేసుకొని తాగొచ్చు. చారు రూపంలో, కూరలలో, పప్పులలో లైట్గా చల్లుకొని డైలీ తినడానికి అలవాటు చేసుకోండి. బయట మనకు ఒగరు ఒక కానిక పుల్ల రూపంలో అందుతుంది, ఒక ఈత పుల్ల రూపంలో అందుతుంది, ఒక తంగేడి పుల్ల రూపంలో అందుతుంది. ఈ విధంగా చేదు ఒగరును శరీరానికి అందించాలి. ఈ చేదు ఒగరుకు సంబంధించి ఒక మంచి ఉదాహరణ మిత్రులారా. ఒక రైతు కింద పొలం ఉంటుంది. ఆ పొలాన్ని ఆ రైతు ఆ తెగులు రాకముందుకే
ఏ విధంగా గుర్తించి దానికి రకరకాల బలం మందులు, ఇప్పుడు పొట్లాలు, చిన్న చిన్న పొట్లాలు, ఆ డిఏపి రకరకాల చేదుతో సహా ఏపచెక్కతో సహా అందిస్తాడు. అలాగే మన శరీరానికి ఆరోగ్యంగా ఉన్నప్పుడే అన్ని రకరకాల కూరగాయలు, పండ్లు, ఈ చేదు నేను చెప్పి ఈ 4 పాయింట్స్ అందించాలంటున్నాను. చేను పాడయ్యాక ఎన్ని మందులు కొడితే చేను వచ్చాది. అలాగే నీకు షుగర్ వచ్చాక ఎన్ని ఆసుపత్రులు తిరిగినా కానీ నయం కాదు, అందరూ డబ్బులు గుంజే వాళ్ళే. ఇంకొకటి శారీరక శ్రమ, 4వది. ఈ శారీరక శ్రమ శరీరానికి ఎంత ఇంపార్టెంటో షుగర్ వచ్చిన వాళ్ళకు తెలుస్తుంది. ఖచ్చితంగా రోజుకి 3 గంటలు 2 గంటలైనా శారీరక శ్రమ చేస్తే మన శరీరంలోంచి చెమట బయటకు వస్తుంది. ఆ చెమటలో చక్కెర స్థాయి బయటికి వెళ్ళిపోతుంది. చక్కెర నిల్వలు నీళ్ళు అవుతాయి శరీరంలో. అందుకే నువ్వు సుఖపడుతున్నావు అంటే నీకు షుగర్ వచ్చాదని తెలుసుకోరా మూర్ఖుడా. ఓకే బాయ్. నేను చెప్పిన ఈ 4 పాయింట్లు పాటించి షుగర్ రాకుండా చూసుకోరి మిత్రులారా. ఓకే బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.